ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక స్కూల్లో చిన్న పిల్లలందరూ ఉండగా రోజు పిల్లలవి ఒకరివి పెన్సిళ్ళు, రబ్బర్లు, ఇలా పుస్తకాలు, కొంచెం కొంచెం చిల్లర డబ్బులు ఇలాంటివి ఎప్పుడూ పోతూ ఉండేవంట. అయితే ఆ పిల్లలందరూ మాస్టర్ కంప్లైంట్ ఇచ్చేవారంట. సార్ నాకు ఇది పోయింది, వేళ నాది ఇది పోయింది సార్ అని అంటే అందరిని అడిగేవారంట, ఇచ్చేయండిరా ఎవరు తీసుకున్నారని అంటే ఎవరు ఇచ్చేవారు కదంటే. అలాగే చాలా రోజులు అన్నీ పోతూ ఉండేవంట. ఒక రోజున ఒక అబ్బాయి స్కూల్ ఫీజు కట్టాలని వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు ఇస్తే తీసుకొచ్చి బ్యాగ్లో పెట్టుకున్నాడు. ఈలోపు బయట వందే మాత్రం అది అయ్యి క్లాస్ రూమ్లోకి వచ్చిన తర్వాత చూస్తే డబ్బులు పోయాయంట. అయితే వెంటనే మాస్టర్కి వెళ్ళి ఏడ్చుకుంటూ చెప్పాడంట, మాస్టర్ నా డబ్బులు పోయాయి, మా అమ్మ ఫీజు కట్టమని బ్యాగ్లో పెట్టింది, ఇప్పుడు చూస్తే డబ్బులు లేవని చెప్పగానే ఇంకా మాస్టర్ ఆలోచించి ఎవరన్నా తీశారంటే ఇచ్చేయండిరా డబ్బులు, తప్పు అలా తీయకూడదని పిల్లలందరిని అడిగారంట. కానీ మేము తీయలేదని పిల్లలందరూ చెప్పారంట. పిల్లలందరూ నుంచోపెట్టి మీరందరూ కళ్ళు మూసుకోవాలి, కొంచెం కూడా కళ్ళు తెరవద్దు అని చెప్పారంట. పిల్లలందరూ బెంచీలపైన నిలబడి కళ్ళు మూసుకున్నారంట. అయితే మాస్టరు ఒక్కొక్కరివి జేబులన్నీ చెక్ చేసుకున్నారంట. చెక్ చేసుకుంటే ఒక అబ్బాయి జేబులో ఈ డబ్బులు దొరికాయంట. వెంటనే ఆ మాస్టరు డబ్బులు తీసుకుని ఎవరిని ఏమనలేదంట. కళ్ళు తెరవండి, అందరూ కళ్ళు తెరవండి అని చెప్పగానే కళ్ళు తెరిచారంట. కళ్ళు ఫీజు కట్టడానికి తెచ్చిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి ఆ డబ్బులు ఇచ్చాడంట. ఆ అబ్బాయి అన్నాడు, సార్ ఎక్కడ దొరికాయి సార్ ఈ డబ్బులు, పోయాయి కదా, ఎవరు తీయలేదన్నారు, ఎలా దొరికాయనంటే నీకెందుకురా, నీ డబ్బులు నీకు ఇచ్చాను కదా, వెళ్ళి ఫీజు కట్టరా అని చెప్పేసి ఆ అబ్బాయిని ఫీజు కట్టడానికి పంపించారంట. అయితే క్లాస్ అయిపోయింది, ఇంకా అన్నీ అయిపోయాయి. ఎవరిని కూడా మాస్టర్ ఏమీ అనలేదు. తెల్లారి నుంచి ఎవరివి కూడా పెన్సిళ్ళు కానీ, రబ్బర్లు కానీ, పుస్తకాలు కానీ, అసలు డబ్బులు కానీ ఏవి కూడా పోవట్లేదంట ఆ రోజు నుండి. అయితే ఎవరు కూడా పిల్లలు కంప్లైంట్ చేయట్లేదంట. సార్ నాది ఇది పోయిందని రోజు చెప్పేవాళ్ళు ఆ రోజు నుండి ఎవరు చెప్పట్లేదంట. మాస్టర్ అడిగారంట, ఏరా ఎవరు రోజు వచ్చి ఏదో ఒక కంప్లైంట్ ఇచ్చేవారు కదా, ఈవేళ ఏమీ చెప్పట్లేదు ఏంటనంటే మావేమీ పోవట్లేదు సార్, అందరివి అన్నీ ఉన్నాయని చెప్పేసి పిల్లలు చెప్పారంట. సరే పోనీలే, మంచి విషయమే కదా అని చెప్పేసి అలా సంతోషించారు. ఇంకా అక్కడ అయిపోయింది. ఇంకా చదువైపోయి అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు కదా పెద్దవాళ్ళు అయిన తర్వాత. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన ఒక రోజున ముసలాయన అయిపోయి ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. అయితే ఒక అబ్బాయి వచ్చి దగ్గర కూర్చొని, మాస్టరు నన్ను గుర్తుపట్టారా మీరు అని అడిగాడంట. నేను ఎలా గుర్తుపెడతాను నాయన, నేను ముసలివాడిని అయిపోయాను, నా దగ్గర ఎంతోమంది పిల్లలు చదువుకుని పెద్దవాళ్ళు అయ్యి పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు, నేను అంతమంది పిల్లల్లో నేను ఎలా గుర్తుపట్టగలను అని చెప్పాడంట. అయితే ఆ అబ్బాయి వివరంగా చెప్పాడంట, మాస్టరు నేను పలానా విద్యార్థిని, మీ దగ్గర చదువుకున్నాను కదా, పలానా స్కూల్లో పలానా క్లాసులో నేను ఉండేవాడిని, నాకు ఈ రోజుకి ఒక డౌట్ ఉండిపోయింది, మీరు అది చెప్పాలి సార్ అంటే ఏంటమ్మా అని అడిగితే, ఆ రోజు నేను డబ్బులు దొంగిలించాను కదా సారు, మీరు కళ్ళు మూసుకోమని చెప్పారు, నా జేబులోంచి ఆ డబ్బులను మీరు తీసి ఆ అబ్బాయికి ఇచ్చారు కదా, మరి ఆ రోజున మీరు నేనే డబ్బులు దొబ్బానని ఎందుకు పిల్లలందరికీ చెప్పలేదు, అందరినీ ఎందుకు కళ్ళు మూసుకోమన్నారు, తర్వాత కూడా డబ్బులు దొరికిన తర్వాత కూడా నన్ను పిలిచి ఎందుకు మందలించలేదు, నన్ను ఒక్క మాట కూడా నన్ను అడగలేదు, ఎందుకు మాస్టర్ అని అడిగాడంట. ఆ రోజున ఆయన అన్నాడంట, ఆ రోజు కనుక నేను నిన్ను దొంగవని చెప్పాను అనుకో, నువ్వే డబ్బులు తీసావని ఒక 4 దెబ్బలు వేసాను అనుకో, నువ్వు ఒక దొంగగా ముద్ర పడిపోతావు, పిల్లలందరూ నిన్ను ఒక దొంగగా చూస్తారు, తర్వాత ఏది ఎక్కడ పోయినా కూడా ఇంకా నిన్నే అనుమానించి నిన్నే అందరూ నిందిస్తారు, దొంగ అనే ఒక ముద్ర నీ మీద పడింది అని అంటే నీ భవిష్యత్తు దెబ్బతింటుంది, ఆ కారణంతోనే నేను పిల్లలందరినీ కళ్ళు మూసుకోమని చెప్పాను, నీ జేబులో దొరికిన విషయం నేను ఎవ్వరికీ చెప్పలేదు, ఎందుకంటే చిన్న వయసులో పిల్లలు ప్రతి ఒక్కళ్ళు తప్పులు అనేవి చేస్తూ ఉంటారు, ఎన్నో తప్పులు చేసిన తర్వాతే మంచి చదువులు చదువుకొని పెద్దవాళ్ళు అవుతారు, పిల్లలు తెలియక చేసిన తప్పుల్ని మనం బయటపెట్టి వాళ్ళ జీవితాలని ఎప్పుడు కూడా మనం నాశనం చేయకూడదు, దొంగ అనే ముద్ర నీ మీద పడింది అని అంటే నీ భవిష్యత్తు దెబ్బతింటుంది, నీ తల్లిదండ్రులు కూడా బాధపడతారు, ఆ ఉద్దేశంతో అందుకే ఆ రోజున నేను బయట పెట్టలేదు, నిన్ను ఏమీ అనలేదు, నువ్వే తెలుసుకుంటావు, నువ్వే మారుతావని నేను వదిలేశాను, చూసావు కదా నీలో ఎంత మార్పు అనేది వచ్చిందో, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఏంటని ఆయన అడిగాడంట. ఆ అబ్బాయి చెప్పాడంట, నేను చాలా బాగా చదువుకున్నాను, నేను పలానా ఉద్యోగం చేస్తున్నానని చెప్పగానే ఇప్పుడు అంతా బాగుంది కదా, ఎప్పుడైనా సరే పిల్లలు ఏదైనా చిన్న తప్పు చేశారంటే వాళ్ళని ఈ వీధిలో పెట్టేయడం, నలుగురు పిల్లల మధ్యన వాళ్ళని కొట్టేయడం,
వాళ్ళని నిందించడము ఇలాంటివి మనం ఎప్పుడు కూడా చేయకూడదు. అది మానసికంగా వాళ్ళు చాలా బాధపడతారు. పిల్లలందరూ ఐకమత్యంగా కలిసి ఉండాలి అని అంటే మనం ఇలాగే చేయాలి. లేదంటే పిల్లల్ని దూరం పెడతారు. పిల్లల్లోనే వ్యతిరేకత అనేది వచ్చేస్తుంది. పిల్లల మధ్యనే కొట్టుకునే పరిస్థితి వస్తుంది. చెడ్డ అయిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి చిన్నపిల్లలు ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేసేవాళ్ళు ఉంటారు. అలా అని మనం వీధిలో పెట్టేసి వాళ్ళని మానసికంగా మనసు మీద దెబ్బ అనేది కొట్టకూడదు. వాళ్ళకి ఎంత జాగ్రత్తగా చెప్పాలో ఆ రకంగా చెప్పి వాళ్ళని మంచి మార్గంలో వెళ్ళేలాగా చూసుకోవాలి. అందుకే నీకు ఆ రోజున నేను బయట పెట్టలేదు, ఇప్పుడు నీ భవిష్యత్తు బాగుంది కదా అని చెప్పేసి మాస్టర్ ఇదంతా వివరంగా చెప్పారంట. అబ్బాయి అప్పుడు కాళ్ళకి నమస్కారం పెట్టి నన్ను ఆశీర్వదించండి మాస్టరు, మీరు ఆ రోజున అలా చేయబట్టి ఈ రోజున నేను ఇంత పెద్దవాడిని అయ్యాను, నా భవిష్యత్తు ఇంత బాగుందని చెప్పేసి ఆయనకి నమస్కారం పెట్టాడంట. చూసారా అండి, పిల్లలు ఎప్పుడైనా సరే మనకు తప్పు చేశారనుకోండి, మన స్కూళ్ళల్లో ఇప్పుడు చూస్తూనే ఉన్నాము, పిల్లాడు ఏదన్నా తప్పు చేసినంటే నలుగురు ముందర కొట్టేయడము, నలుగురు ముందర నిందించేయడము, ఈ చదవకపోయి మార్కులు తక్కువ వచ్చాయంటే నలుగురు ముందర తిట్టేయడము, ఈ రకంగా కొంతమంది చేస్తుంటారు. అప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తుంటారు, మానసికంగా దెబ్బతిని మానసికంగా బాధపడుతూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, అందరి ముందర కూడా అవమానంగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ కాలేజీల్లో పిల్లలు చనిపోవడం ఇలాంటివి చూసాం. అవమానానికి భరించలేక ఆ రకంగా చేస్తూ ఉంటారు. కాబట్టి చిన్నపిల్లల మనస్తత్వాలు ఎప్పుడు కూడా చాలా సున్నితంగా ఉంటాయి. ఈరోజు చదవట్లేదు అని అనుకున్న పిల్లలు కూడా రేపు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని మనం ఎంతోమందిని చూస్తాం. చిన్నప్పుడు మనం అందరం అలాంటి తింగర పనులు, పిచ్చి పనులు ఇలాంటివన్నీ చేసే ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి చిన్నపిల్లలు ఈ రోజున ఏదో తప్పు చేశారు, చెడ్డ పని చేశారని వాళ్ళని వేధించేసి వాళ్ళని అందరి ముందు నలుగురు ముందు పరువు తీసేసి వాళ్ళని మనసు మీదకు దెబ్బ కొట్టాలని మాత్రం ఎవ్వరు కూడా చూడకూడదు. వాళ్ళకి మంచితనంగా చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పారని అంటే రెండోసారి వాళ్ళు ఆ తప్పు చేయకుండా ఉంటారు. స్కూల్లో టీచర్లు అయినా సరే, ఇంట్లో తల్లిదండ్రులు అయినా సరే, బయట వాళ్ళైనా సరే, ఎవరైనా సరే పిల్లలు ఒక్కసారి తప్పు చేయగానే వాళ్ళని కొట్టేయడం, తిట్టేయడం, నలుగురిలో పరువు తీసేయడం ఇలాంటివి ఎవరూ చేయకండి. వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి చక్కగా మంచి మార్గంలో పెట్టండి. పెద్దవాళ్ళందరూ కూడా పిల్లల విషయంలో జాగ్రత్తగా మసులుకోండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.